సీతా స్టోరీస్. అది ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో రంగయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఆయనకున్న 3 ఎకరాల పొలమే ఆ కుటుంబానికి సర్వస్వం. ఆ పొలంలోనే రంగయ్య పగలు రాత్రి కష్టపడుతూ ఉండేవాడు. ఆయన భార్య లక్ష్మి. లక్ష్మి పొద్దున్నే లేచి ఇంట్లో వంట మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని ఆ తర్వాత పొలానికి వెళ్లి భర్త రంగయ్యకు తోడుగా పనుల్లో సహాయం చేస్తూ ఉంది. ఈ దంపతులకు 2 పిల్లలు. పెద్దమ్మాయి సీత, చిన్నబ్బాయి రఘు. రఘు ఊర్లోనే 12వ తరగతి చదువుతుంటే సీత టౌన్లోని కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. రోజూ ఊర్నుండి టౌన్కి బస్సులోనే ప్రయాణం చేస్తూ చదువుకునేది సీత. ఒకరోజు ఉదయం సీత కాలేజీకి బయల్దేరడానికి రెడీ అవుతున్న సమయంలో అమ్మా సీతా, కాలేజీకి టౌన్ బస్కి టైం అవుతోంది. రెడీ అయ్యావమ్మా? లేకపోతే బస్సు వెళ్ళిపోతుంది. అని పిలుస్తూ అన్నాడు. రెడీ అయ్యాను నాన్నా. ఇదిగో బ్యాగ్ సర్దుకుంటున్నా, వస్తున్నా. అని లోపలి నుండి అంది. సరిగ్గా అప్పుడే రఘు కళ్ళు నలుపుకుంటూ నిద్రలేచి హాల్లోకి వస్తాడు. అది చూసి రంగయ్య రఘువైపు కోపంగా చూశాడు. ఏంట్రా రఘు, ఇప్పుడే నిద్రలేస్తున్నావు? మీ అక్కను చూసి నేర్చుకోరా. పొద్దున్నే లీచి వాళ్ళ అమ్మకు పనుల్లో సాయం చేసి చక్కగా చదువుకుంటూ ఖాళీ టైం దొరికితే నాతో పాటు పొలానికి కూడా వస్తుంది. నువ్వు మాత్రం ఇంకా పడుకునే ఉన్నావు. అబ్బా నాన్న, నిన్న రాత్రి నేను చాలా లేటుగా పడుకున్నాను నాన్న. అందుకే ఇప్పుడే మెలకు వచ్చింది. అందుకేరా రాత్రిళ్ళు ఆ ఫోన్లు ఎక్కువ చూడొద్దు అనేది. టైంకి పడుకుంటే కదా పొద్దున్నే లేచేది. అప్పుడే లక్ష్మి వంటగదిలో నుండి చేతికి ఉన్న తడిగుడ్డుతో తుడుచుకుంటూ బయటికి వచ్చింది. అత్తమెచ్చిన కోడలు ఉత్తదే, అయ్యా మెచ్చిన కూతురు అమృతమే అన్నట్టు మీకెప్పుడూ మీ కూతురే గొప్ప. పొద్దుపొద్దున్నే నా కొడుకునలా తిడతారేంటి? ఎప్పుడూ తనకే సపోర్ట్ చేస్తారు. నా కొడుకు కూడా బాగానే చదువుతున్నాడు. తనని మాత్రం అస్సలు మెచ్చుకోరు. అవునులే లక్ష్మి, నీకు నీ కొడుకే ముద్దు, నాకేమో నా కూతురే ముద్దు. అంతలో సీత రెడీ అయి బయటికి వచ్చి నాన్న దగ్గర నిలబడుతుంది. సీత కాలేజీకి బయలుదేరుతుంటే రంగయ్య తన జేబులో నుండి డబ్బులు తీశాడు. ఇదిగో అమ్మా సీత, ఈరోజు బస్సు ఛార్జీల కోసం డబ్బులు తీసుకో. టౌన్ కదా, జాగ్రత్తగా వెళ్ళి బాగా చదువుకోమ్మా. అని చేతిలో డబ్బులు పెడుతూ అన్నాడు. సరే నాన్నా, నేను జాగ్రత్తగా వెళ్తాను. నువ్వు కూడా ఎండలో ఎక్కువ కష్టపడకు. టైంకి అన్నం తిను. అని ఎంతో ప్రేమగా చెప్పి బస్సు స్టాండ్ వైపు నడిచింది. సీత కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంట్లో రంగయ్య లక్ష్మి కాసేపు మాట్లాడుకుంటారు. ఏమండీ, వచ్చే వారం మన సీత కాలేజీలో ఏదో పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి ఉద్యోగాలిస్తారట కదా. పొద్దున్నే కవిత ఫోన్ చేసి చెప్పింది. మనమ్మాయికి ఉద్యోగం వస్తుందంటారా? అని కొంచెం కంగారుగా అడిగింది. రంగయ్య నమ్మకంగా నవ్వుతూ, ఎందుకు రాదు లక్ష్మి? మన కూతురు రింబగళ్ళు కష్టపడి చదువుతోంది. కష్టపడేవాడికి దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు అంటారు. నా కూతురు తెలివితేటలు నాకు తెలుసు. ఏదో ఒకరోజు నా కూతురికి ఖచ్చితంగా చాలా పెద్ద ఉద్యోగం వస్తుంది. మన కష్టాలన్నీ తీరిపోయి మన తలరాత మారుతుంది చూడు. అని ఎంతో గర్వంగా అన్నాడు. అవునండి, ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తే చాలు. మీ రెక్కల కష్టానికి ఫలితం దక్కితే నేనే అందరికంటే ఎక్కువ సంతోషిస్తాను. అని ఆశగా అంది. కొన్ని రోజుల తర్వాత కాలేజ్లో క్యాంపస్ సెలక్షన్స్ రోజొస్తుంది. ఇంటర్వ్యూలు మొదలయ్యే ముందు సీత చాలా ఆందోళనగా ఉంటుంది. క్లాస్ రూమ్ బయట సీత ఇంటర్వ్యూ కోసం లైన్లో నిలబడి చాలా టెన్షన్ పడుతుంటుంది. అప్పుడు తన స్నేహితురాలు కవిత అక్కడికొస్తుంది. ఏంటి సీతా, అలా కాళ్ళు చేతులు వడికిపోతున్నాయి? అంత టెన్షన్ పడుతున్నావేంటి? ఆలోచిస్తుంటే చాలా భయంగా ఉంది కవిత. ఈ క్యాంపస్ సెలక్షన్లో నేను సెలెక్ట్ అవుతానో లేదో అని టెన్షన్గా ఉంది. మా నాన్న నా చదువు కోసం ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసు కదా. ఒకవేళ నేను సెలెక్ట్ కాకపోతే నాన్న ఎంత బాధపడతారో అని భయం వేస్తోంది. నువ్వు కాలేజ్ టాపర్వి సీతా, నీకు కాకపోతే ఇంకెవరికొస్తుంది? ధైర్యంగా ఇంటర్వ్యూకు వెళ్ళు. సీత పేరు పిలుస్తారు. సీత ఇంటర్వ్యూ రూంలోకి వెళ్తుంది. అక్కడ కంపెనీ ఆఫీసర్స్ కూర్చుని ఉంటారు. గుడ్ మార్నింగ్ సీత, ప్లీజ్ సిట్ డౌన్. నీ ప్రొఫైల్ చూశాను. అకాడమిక్స్లో చాలా మంచి రికార్డుంది. కానీ మీ నాన్నగారు ఒక నార్మల్ ఫార్మర్ కదా.
మరి సిటీటీలో ఉండే ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ప్రెజర్ని నువ్వు హ్యాండిల్ చేయగలవా? సార్, ఉదయం నుండి రాత్రి వరకు ఎండనక వాననక మట్టిలో కష్టపడే ఒక రైతు కూతుర్ని సార్ నేను. చిన్నప్పటి నుండి నాన్న పడే కష్టాన్ని చూస్తూ పెరిగాను. అంతకంటే ఎక్కువ ప్రెజర్ ఏముంటుంది సార్? ఏ పనినైనా కష్టపడి బాధ్యతగా చేయడం నాకు మా నాన్న నేర్పించారు. ఖచ్చితంగా మీ కంపెనీకి నా బెస్ట్ ఇస్తాను సార్. వండర్ఫుల్ ఆన్సర్ సీత. నీ కాన్ఫిడెన్స్ మాకు చాలా నచ్చింది. యు ఆర్ సెలెక్టెడ్. అని అన్నాడు. ఇంటర్వ్యూ పూర్తయ్యాక రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. సీతకు చాలా మంచి ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది. ప్రిన్సిపల్ రూంలో సీత నిలబడి ఉంటుంది. కంగ్రాచులేషన్ సీత. మన కాలేజ్ మొత్తంలోనే హయ్యెస్ట్ ప్యాకేజీతో నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించావు. ఫస్ట్ క్లాస్లో డిగ్రీ పూర్తి చేసి కాలేజీకి మంచి పేరు తెచ్చావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అని అప్రిషియేట్ చేస్తూ అపాయింట్మెంట్ లెటర్ చేతికిచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అని లెటర్ తీసుకుని ఆనందంగా అంది. కాని ఆ లెటర్ పట్టుకుని కాలేజ్ బయటకు రాగానే ఆకాశంలో ఒక పెద్ద విమానం వెళ్తుంటే సీత నడుస్తూ ఆగిపోయి దాన్నే చూస్తూ ఉండిపోతుంది. ఆమె కళ్లల్లో ఆనందం మాయమై బాధ కనిపిస్తుంది. పక్కనే ఉన్న కవిత అది గమనిస్తుంది. ఏంటి సీత, చేతిలో అంత పెద్ద ఉద్యోగం ఉంది, ప్రిన్సిపల్ సార్ కూడా అంతలా మెచ్చుకున్నారు, కానీ నీ ముఖంలో ఆనందమే లేదు. మళ్ళీ ఆ విమానాన్నే చూస్తూ ఉండిపోయావ్? నీ మనసులో ఏదో దాగుంది సీతా. నా దగ్గర కూడా దాస్తావా? చెప్పు, ఏమైంది? అని నిలదీసింది. ఏం చెప్పమంటావు కవిత? ఈ సాఫ్ట్వేర్ జాబ్ లెటర్ నా చేతిలో ఉన్నా నా మనసంతా ఆ ఆకాశంలోనే ఉంది. నాకు చిన్నప్పటినుండి పైలట్ అవ్వాలని ఉంది కవిత. ఆ తెల్లటి యూనిఫాం వేసుకుని ఆకాశంలో మేఘాల మధ్య విమానాన్ని నడపాలని నా ఆశ. పైలట్ అవ్వాలా? మరి ఇంత పెద్ద కల మనసులో పెట్టుకుని ఈ సాఫ్ట్వేర్ చదువులెందుకు చదివావు? మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా చెప్పావా? అని అడిగింది. ఎలా చెప్పను కవితా? మా నాన్న రోజుకి 100 రూపాయలు సంపాదించటానికే ఆ 3 ఎకరాల పొలంలో చాలా కష్టపడుతున్నాడు. పైలట్ చదువు అంటే లక్షలతో కూడిన పని, కోట్లతో కూడిన వ్యవహారం. మనలాంటి మిడిల్ క్లాస్, పేద కుటుంబాలకు అది ఎంత దూరమో నాకు తెలుసు. నాన్న నా డిగ్రీ చదివించడానికే ఎంతోమంది దగ్గర చేతులు చాచాడు. అలాంటిది నేను వెళ్ళి పైలట్ అవుతాను అంటే నాన్న గుండె తట్టుకుంటుందా? అందుకే నా కలని నాలోనే సమాధి చేసుకుంటున్నా అని ఎంతో ఆవేదనతో అంది. సీతా, కలను మనసులోనే దాచుకుని ఇలా రోజు కుమిలిపోతే ఎలా? కనీసం నీ తమ్ముడు రఘుకైనా ఈ విషయం చెప్పు. తను నీకంటే చిన్నవాడైనా నిన్ను బాగా అర్థం చేసుకుంటాడు. ఇంట్లో మాట్లాడటానికి ఏదో ఒక సాయం చేస్తాడు. ఒక్కసారి ప్రయత్నించి చూడు సీతా. అని చెప్పింది. కవిత చెప్పిన మాటలు ఆలోచిస్తూ సీత ఇంటికి వస్తుంది. అప్పుడు నాన్న అరుగుమీద కూర్చుని ఉంటాడు. అమ్మ వంటగదిలో ఉంటుంది. నాన్నా, నాన్నా, నాకుద్యోగమొచ్చింది నాన్నా! కాలేజ్లోనే అందరికంటే పెద్ద కంపెనీలో నాకు జాబొచ్చింది. అని ఆ లెటర్ నాన్న చేతిలో పెట్టింది. ఆ మాట వినగానే లక్ష్మి వంటగదిలో నుండి పరుగెత్తుకుంటూ బయటకు వస్తుంది. రంగయ్య చేతులు వణుకుతుండగా ఆ లెటర్ని చూస్తాడు. సరిగ్గా అదే సమయానికి రఘు కూడా స్కూల్ నుండి ఇంటికి వస్తాడు. రంగయ్య కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తాయి. లక్ష్మీ, రఘు, ఇటు రండరా. మన సీతకి పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. నానా రెక్కల కష్టం ఈ రోజుతో పండింది లక్ష్మీ. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. అని ఎంతో ఆనందంగా కన్నీళ్లు పెట్టుకుంటూ కూతురి తల నిమిరాడు. దేవుడా, మా కష్టాలు చూశావు. మన కూతురు మనల్ని లోకానికి గొప్పగా చూపించింది. అవునండి, ఇక మనం ఎవ్వరి దగ్గరా చేతులు చాపాల్సిన అవసరం లేదు. మనకున్న అప్పులన్నీ ఈ ఉద్యోగంతో తీరిపోతాయి. రఘు పరుగెత్తుకుంటూ వచ్చి అక్కా లెటర్ చూసి ఇలా అంటాడు. వండర్ఫుల్ అక్క, నువ్వు నిజంగా గ్రేట్. టౌన్లో అంత పెద్ద ఆఫీస్లో నువ్వు కుర్చీలో కూర్చుని కంప్యూటర్ ముందు పనిచేస్తుంటే చూడాలనుందక్క. ఇక మన ఇంట్లో కష్టాలన్నీ పోయినట్టే. నాన్న కూడా ఇక పొలంలో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వొచ్చే జీతంతో నాన్నను ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెప్దాం. అవున్రా రఘు, నా కూతురు నా కష్టాన్ని వృధా పోనివ్వలేదు. నా గారాల పట్టి నా పేరు నిలబెట్టింది. అని మురిసిపోతూ అన్నాడందరూ.
అంతలా పండగ చేసుకుంటూ మాట్లాడుకుంటుంటే రంగయ్య హఠాత్తుగా సీత ముఖంవైపు చూస్తాడు. కుటుంబమంతా సంతోషంలో ఉంటే ఆమె ముఖం మాత్రం వెలవెలబోయి తీవ్రమైన నిరాశతో ఉండటం గమనిస్తాడు. ఏంటమ్మా సీత, అంత పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది, మీ తమ్ముడు, అమ్మ, నేను ఇంత సంతోషంగా ముచ్చట్లు పెడుతుంటే నీ ముఖం మాత్రం అలా ఎందుకు చిన్నబోయింది? ఏమైందమ్మా? ఆఫీస్లో ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎందుకంత డిసప్పాయింట్ అయ్యావు? అని కంగారుగా ఆందోళనగా అడిగాడు. సీత కంగారు పడుతూ కన్నీళ్లు దాచుకుంటూ ఇలా అంటుంది. ఏం లేదు నాన్నా. అంతా బాగానే ఉంది. ప్రయాణం చేసి అంతమందిలో ఇంటర్వ్యూ ఇచ్చి అలసిపోయాను కదా, అందుకే అలా అనిపిస్తోంది. నేను లోపలికి వెళ్ళి కాసేపు పడుకుంటాను నాన్నా. అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినందుకు ఎంతో సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. నాన్న సంతోషం చూసి సీత ఏమీ చెప్పలేకపోతుంది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక సీత అరుగుపై కూర్చుని చేతిలో ఉన్న లెటర్ చూస్తూ తీవ్రమైన ఆలోచనలో పడుతుంది. సీత తనలో తాను అనుకుంటూ, నాన్నా, నాకోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఆయన అన్నట్టే ఈరోజు నాకు పెద్ద ఉద్యోగం వచ్చింది. కాని నా మనసులోనేమో ఇంత పెద్ద పైలట్ కల ఉంది. ఇప్పుడీ విషయం నా తమ్ముడు రఘుకి చెప్పాలా వద్దా? ఒకవేళ రఘుకి చెప్తే తను నన్ను అర్థం చేసుకుంటాడా? లేక మన ఆర్థిక పరిస్థితి చూసి నన్ను వద్దు అంటాడా? ఏం చెయ్యాలి దేవుడా? అని తీవ్రమైన సందిగ్ధంలో కన్నీళ్లు పెట్టుకుంది. మరి సీత తన పైలట్ కల గురించి తమ్ముడు రఘుకి చెప్పిందా? అది విన్న రఘు ఎలా స్పందించాడు? తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.